న్యూస్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. 2190 పోలింగ్ బూత్లకు గాను 8500 మంది పోలీసులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, పోలింగ్ శాతం పెంచడానికి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు శ్యామ్ ప్రసాద్. పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఆల్మోస్ట్ ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు చేసి ఉన్నారు. హాయ్ సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ రేపు ఎన్నికలకు సంబంధించి? అంటే ఈరోజు మనము పోలింగ్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి వాళ్ళ యొక్క పోలింగ్ కేంద్రానికి పంపించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో అందరికీ సరిపోయే వాహనాలని, అట్లాగే పోలింగ్ కేంద్రాలను కూడా వాళ్ళకి సరిపోయే వసతులు ఆల్రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి సరిపోయే మెటీరియల్ అంతా ఈరోజు ఇస్తూ ఉన్నాం. సో ఇక్కడ మెటీరియల్ ఈవీఎంస్ అవన్నీ ఇచ్చి ఇక్కడి నుంచి మనం మధ్యాహ్నం వాళ్ళని భోజనం చేసిన దగ్గర పంపించే కార్యక్రమం చేస్తూ ఉంటాం. వాళ్ళు 2 o'clock నుంచి వెళ్ళిన తర్వాత 3-4 కల్లా వాళ్ళ యొక్క కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. సో అక్కడ కూడా మనము పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు, అంటే లైటింగ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అట్లాగే షేడ్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. సో ఇక్కడ ఓటర్ కావచ్చు, మన పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సార్ మొత్తం ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఉంటున్నారు? మొత్తం ఓటర్ల సంఖ్య కూడా ఎలా ఉంది సార్? ఎన్ని బూత్లు ఏర్పాటు చేశారు 7 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి? మనకి 8500 మంది సిబ్బంది మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. అట్లా 2191 మనకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో ఇక్కడ అంటే అన్ని సరిపోయే సిబ్బంది ఉన్నారు, ఇబ్బంది ఏం లేకుండా చేస్తూ ఉన్నాం. సార్ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అక్కడక్కడ ఓటర్ల జాబితాలో మిస్ అవ్వడం కానీ, లేకపోతే ఓటర్ లిస్ట్ ఉన్నప్పటికీ కూడా లిస్టులో పేరు లేకపోవడం, ఇట్లాంటివి చాలా జరిగాయి. అవి ఈసారి ఏమన్నా మళ్ళీ జరగకుండా ఛాన్సెస్ ఉన్నాయి? సో ఓటర్ జాబితాలో ఒకసారి పేరు వచ్చిన తర్వాత వాళ్ళ పేరు తీసేసే అవకాశం ఎవరికి లేదు. అట్లాగే ఆల్రెడీ ఓటర్ స్లిప్స్ పంపిస్తూ ఉన్నాం. అంటే మొన్న మీరు చూసినట్లయితే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మనం అవకాశం ఇచ్చాం, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ నామినేషన్ ముందు మళ్ళీ అవకాశం ఇచ్చాం. సో ఎవరైనా ఇంకా ఓటు నమోదు కాకపోతే ఆ ఓటు నమోదు చేసుకుని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మన దగ్గర 62-63% ఈపీ రేషియో కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అంటే అర్హత ప్రతి ఒక్కరికి మనం ఓటు ఇవ్వడం జరిగింది. సో ఓటు జాబితాలో ప్రతి ఒక్కరు ఓటు వేసుకునే అవకాశం వస్తుంది. సార్ ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో కాస్త ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది అని అనుకోవచ్చా, లేకపోతే పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాం? సో ఎంపీ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, అది కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటే చేసాం మనం, ఎంపీ ఎలక్షన్ ఒకటే చేస్తూ ఉన్నాం. కానీ అప్పుడు మంచి బ్రహ్మాండంగా రెస్పాన్స్ మనకు వచ్చింది, మంచి ఓటు శాతం బాగా పెంచడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనం చాలా రకాల ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. సో అదంతా మీరు కూడా చూస్తున్నారు. కరీంనగర్లో కూడా మనం 60% ఎబో మనం మన అసెంబ్లీలో మనం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజు కూడా మనం ఈ పార్లమెంట్ సంబంధించి కూడా మనం అంటే సిపి యాక్టివిటీ ద్వారా చాలా కార్యక్రమాలు చేశాం. అంటే ఓటర్లు చైతన్యవంతం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో దాంతో పాటుగా ప్రతి గ్రామంలో గ్రామసభలు పెట్టాం. అట్లాగే ప్రతి స్కూల్లో కూడా చునావ్ పాఠశాల అని చెప్పి ఒక కొత్త కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మేము ఓటు వేయిస్తామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసినట్టుగా సంకల్ప పత్రాలు మనం తెచ్చివ్వడం జరిగింది. సో ఇట్లా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఓటు శాతం పెంచేటట్టుగా మేము చాలా ఏర్పాట్లు చేసేసాం. మేమైతే ఆశాభావంతో ఉన్నాం, ఈసారి ఓటు శాతం పెరుగుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. మొత్తంగా ఉన్నటువంటి 2190 పోలింగ్ సెంటర్లలో అన్ని ఏర్పాటు చేశాం. ఒకవేళ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అక్కడ వాటిని కూడా ఐడెంటిఫై చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్తో రవికుమార్, NTV, కరీంనగర్.